పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ దినపు వాక్య భాగాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ ఆత్మశక్తి సహాయము మెండుగా దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మన చిన్న జీవిత కాలంలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో, మనల్ని మనం ఎలా దిద్దుకోవాలో, మరణానికి వెళ్ళే సమయానికి మన జీవితానికి ముగింపు ఎలా పలకాలో రాత్రి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. రాత్రి చాలా విషయాలు విన్నారు మీరు. కానీ మానవ సమాజానికి ఏది అంగీకరించదగినది, ఏది అంగీకరించతగనిది అన్న విషయం అర్థం కావట్లేదు. రోజు రోజుకి ఇదే దారుణాతి దారుణమైన పరిస్థితిలోనికి సమాజం వెళుతోంది. నోరుంది కదా అని ఏది పడితే తినం మనం. ఎందుకంటే ఏది తినాలో మనకు తెలుసు, ఏది తినకూడదో మనకి తెలుసు. తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి ఏది తినాలో ఏది తినకూడదో తెలుసు. మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది కొంతమందికి. అంటే వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం మనం. అంటే తలకి బలంగా దెబ్బ తగిలిన వాళ్ళు, మెంటల్గా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఏది తినాలో ఏది తినకూడదో తెలియక ఇష్టం వచ్చింది ఏది పడితే అది మంచిదా చెడ్డదా చూడరు. ఇంకా ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు, వాళ్ళు కాన్షియస్గా లేరు, అంటే వాళ్ళు మనలో లేరు, కాబట్టి వాళ్ళు ఏది పడితే తింటారు. కానీ మనం అలా కాదు. మనకి ఏది తినాలో తెలుసు, ఏది తినకూడదో తెలుసు కదా. దీన్నే విచక్షణా జ్ఞానం అంటారు. ఏ జ్ఞానం? విచక్షణా జ్ఞానం. చెడ్డదానిని అసహించుకోవడం మనకు తెలిసింది, మంచి దానిని స్వీకరించడం మనకు తెలిసింది. దేని విషయంలో? ఆహారం విషయంలో. కానీ చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండండి అన్న మాట ఆత్మ విషయంలోనే ఈ సమాజానికి అర్థం కాలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆహారాలు రెండు, ఒకటి శరీరానికి సంబంధించింది అయితే రెండోది ఆత్మకు సంబంధించింది. దానినే అక్షయాహారము అన్నాడు. అందులో శుద్ధమైన ఆహారము, సత్యము అనే ఆహారము, అక్షయమైన ఆహారము, రకరకాల పేర్లతో పిలువబడుతోంది అక్షయాహారం. ఈ అక్షయాహారం మన అంతరంగానికి సంబంధించింది. అంతరంగానికి కూడా ఏం కావాలంటే డైలీ ఆహారం కావాలి. అందుకే మనం సమాజంలో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, ఆ టీవీలో ఏం జరుగుతుందో న్యూస్లో తెలుసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాం, కొత్త కొత్త విషయాల్లో అప్డేట్ అవుతూ ఉంటాం. ప్రతిరోజు మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అలా మన బ్రెయిన్కి ఏదో ఒకటి నేర్పిస్తున్నాం కాబట్టే ఈరోజు మనం అందరం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. మన బ్రెయిన్కి ఏమీ నేర్పించకుండా ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఇప్పటికి మనం ఎప్పుడో పిచ్చోళ్ళం అయిపోయి ఉండేవాళ్ళం, లేకపోతే ఎప్పుడో మానసిక స్థితి సరిగా లేక చచ్చిపోయి ఉండేవాళ్ళం. మన బ్రెయిన్ నిత్యం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఎప్పుడు ప్రతి క్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాం. అంటే మన బ్రెయిన్కి మనం ఏం పెడుతున్నాం అంటే ఫీడింగ్, అంటే ఫుడ్ పెడుతున్నాం. ఒక రకంగా ఫుడ్ పెడుతున్నాం. ఆ ఫుడ్ చెడ్డది పెట్టొద్దు, మరి ఏది పెట్టమన్నాడు? మంచిది పెట్టండి. అక్షయమైన ఆహారం, సత్య సంబంధమైన ఆహారం, మంచి ఆహారం మీరు తీసుకోవాలి. చెడు ఆహారం మీరు తీసుకోకూడదు.
ఎందుకంటే చెడ్డదాన్ని అసహించుకోవటం, మంచిదాన్ని హత్తుకోవటం మన లక్షణం అవ్వాలి అన్నాడు. చెడ్డదాన్ని ఎప్పుడూ అసహించుకోవాలి, మంచిదాన్ని ఎప్పుడు హత్తుకోవాలి. అలా మీరు ఉండాలి. కానీ ఈరోజు సమాజం ఫుల్ రివర్స్ అయిపోయింది. ఎవరిని హత్తుకుంటారు? ఎవరిని? చెడ్డవాళ్ళని. ఎవరిని తృణీకరిస్తారు? మంచి వాళ్ళని. యేసుక్రీస్తు ప్రభు వారు చెడ్డవాడా మంచివాడా? మీరు చెప్పండి. చెడ్డవాడా మంచివాడా? గట్టిగా చెప్పండి అమ్మా. అది దానికి ఎందుకు మళ్ళీ మెల్లిగా? డౌట్ ఏమైనా ఉందా ఏంది? మరి ప్రపంచ చరిత్రలో ఆయన లాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నేటి వరకు ఎక్కడ పుట్ల. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి నాయకుడు నేటి వరకు సమాజంలో ఎక్కడా ఎప్పుడూ కనబడలేదు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. కానీ సిలువ వేసే సమయానికి వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక ఆప్షన్ వాళ్ళ ముందు ఉంచితే దేనికి ఓటేశారు, దేనికి ఓటేయలేదు, ఎవరికి ఓటేశారు, ఎవరికి ఓటేయలేదు అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే అక్కడ బరబ్బా ఉన్నాడట, బందిపోడు దొంగ. ఒక పక్క ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఒక రకంగా ఎలక్షన్ జరుగుతున్నట్టే. మీ ఓటు ఎవరికేస్తారు అని అడుగుతున్నారు అక్కడ. మీ ఓటు ఎవరికేస్తారు? బరబ్బాకి ఓటేస్తారా? యేసుక్రీస్తుకు ఓటేస్తారా? ఎవరికి మీరు ఓటేస్తారు అని అడిగితే సమాజం ఎవరికి ఓటేసింది మీరు చెప్పండి. అంటే యేసుక్రీస్తుకి ఎవరు ఓటు వెయ్యలేదు అని కాదు, కానీ ఆయనకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. గెలిచే అంత ఓట్లు రాలా. మరి ఎవరు గెలిచారు? బరబ్బా గెలిచాడు. అక్కడ ఒక మాట రాయబడిందండి, ఆశ్చర్యకరమైన మాట. వారి కేకలే గెలిచెను అని రాయబడింది. గెలుపెవరిది అంటే వారి కేకలు గెలిచాయి అనే పదం రాయబడింది బైబిల్లో. మీరు కావాలంటే చదువుకోండి. వారి కేకలే గెలిచాయట. ఏమని గెలిచాయి వాళ్ళ కేకలు? వీనిని సిలువ వేయము, వీనిని సిలువ వేయము, వీనిని సిలువ వేయము అని గట్టిగా కేకలేశారు వాళ్ళు. ఆ కేకలే గెలిచాయి. ఎందుకు ఆ కేకలు గెలిచాయి అని అంటే బరబ్బా వాళ్ళకి కావాలట, బందిపోడు దొంగ. కానీ మంచిని బోధించినటువంటి మహనీయుడైన యేసుక్రీస్తు మాత్రం వాళ్ళకి అవసరం లేదట. వాళ్ళకి నీతిని బోధించాడు, యథార్థతను బోధించాడు, సత్యాన్ని బోధించాడు, ప్రేమను బోధించాడు. ఆయన ప్రేమను రుచి చూపించాడు. అయినా కూడా వాళ్ళకి ఏది కావాలి అని అంటే చెడ్డదే కావాలంటే చెడ్డవాడే కావాలి, మంచోడక్కర్లేదు. ఇది సమాజం యొక్క నైజం. ఈ సమాజం చూడండి, నిజం చెప్పేవాడు సమాజానికి అక్కర్లా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు సమాజానికి అక్కర్లా, సత్యం చెప్పేవాడు సమాజానికి అక్కర్లా. మరి ఎవరు కావాలి ఈ సమాజానికంటే? కన్నింగాళ్ళు కావాలి, మోసగాళ్ళు కావాలి, మాయ చేసేవాళ్ళు కావాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు కావాలి, కల్పనా కథలు చెప్పేవాళ్ళు కావాలి, కవ్వించి నవ్వించి ఊరడించి అబద్ధాలు చెప్పి మోసం చేసి నరకానికి నడిపించేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి సమాజం ఓటేస్తుంది. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మీ బ్రతుకులు దిద్దుకోండి అని ఎవరైనా చెబితే వాళ్లకు సమాజం ఓటు వెయ్యదు. మీకు ఎవరు కావాలి అని అడిగితే పౌలంతటి మహానుభావుడు భవిష్యత్తు చెప్పేశాడు. పౌలంతటి మహానుభావుడు తన శిష్యుడైన తిమోతికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో సమాజం ఎవరిని కోరుకుంటుంది, ఎవరిని కోరుకోదు అన్న విషయం మీద పౌలు గారు ఒక చిన్న విశ్లేషణ చేశారు. అదేంటో తెలుసా? ఒకసారి చూడండి. మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి, మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము
రెండోది ఏంటి? గద్దించుము. మూడోది ఏంటి? బుద్ధి చెప్పుము. నెంబర్ 1 ఖండించు, నెంబర్ 2 గద్దించు, నెంబర్ 3 బుద్ధి చెప్పు గట్టిగా. ఎందుకంటే ఈ 3 సమాజానికి చాలా అవసరం. ఈ 3 లేకపోతే ఈ సమాజం బాగుపడదు. ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు: ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు. అయితే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అలా చెప్పిన ఆయనే శిష్యుడితో ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహించక. ఏ బోధ సహించరట? ఆరోగ్యకరమైన బోధ చెప్పండి, ఎవ్వరికి ఎక్కదు, అస్సలు ఎక్కదు. అదే అనారోగ్యకరమైన బోధ అయితే తండోపతండాలకు వస్తారు రారా. ఈరోజు ఇక్కడ కర్చీపులు పంచుతున్నారట, మీద వేసుకుంటే చాలట, గిలగిల కొట్టుకుంటూ బిట్స్ వచ్చేద్దటంటే వస్తారు రారా చెప్పండి. ఖాళీ ఉంటాయి ఇటు వీధిలో, ఏవో కర్చీపులు ఇస్తున్నాడట, వచ్చాడట, ఆయన తల మీద పెట్టుకుంటే చాలట, ఏదో అయిపోతుందట, పూనకాలు వచ్చేస్తున్నాయట. అంటే మనకేం కావాలి ఇప్పుడు? కొత్తగా ఉండాలండి, ఏదో ఒకటి చెయ్యండి సార్. కర్చీపులు కాకపోతే ఏదో గంపలని ఇవ్వండి సార్, మాకు మీదేసి వెళ్ళిపోతాం. లేకపోతే కనీసం ఆ తాటాకు షాపులైనా తెప్పించండి సార్. ఏంటి ఇదంతా అంటే? జనులు హితబోధను సహించే స్థితిలో లేరు. ఫస్ట్ అది. జనులు హితబోధను సహింపక ఏ చెవులట? దురద చెవులు గలవారై. దురద చెవులు అంటే అర్థం ఏంటి చెప్పండి? దురద చెవులు అంటే అర్థం ఏంటి? ఇంకెప్పుడు ఏదో ఒకటి అంటే చెవి ఏమొచ్చేస్తుంది? దురద వచ్చేస్తుంది. దురద చెవులు అంటే చెవి దురదగా ఉంది. ఇప్పుడు ఈ చెవి దురద తగ్గాలి అంటే వీళ్ళకి అనుకూలమైన ఏం కావాలి? వాళ్ళ చెవికి అనుకూలమైన బోధ కావాలి. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా, అంటే వాళ్ళ దురాశలకు అనుకూలంగా ఉండాలి బోధ. ఎలా ఉండాలి? వాళ్ళ దురాశలకు అనుకూలంగా ఉండాలి. జనులు హితబోధను ఎందుకు సహించట్లేదు అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ వాళ్ళకి కావాలనిపిస్తుందట. వాళ్ళ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ, అందుకే దురదగా ఉంది చెవి అంటున్నాడు. నేను అన్న మాటలు కాదు సుమా ఇవన్నీ. కావాలంటే మీరు లైట్ దగ్గర కూర్చో బైబిల్లో చూడండి. కొంతమంది చీకట్లో ఉన్నారు మీ సభలో, నాకు తెలియదు. మరి ఇతను చెబుతున్న మాటలు బైబిల్లో ఎలా ఉన్నాయా లేదా అని చూడండి, అప్పుడు ఆలోచించండి. అర్థమైందా? అందులో అలాగనే ఉన్నాయి నేను చెప్పిన మాటలు, అలాగే ఉంటాయి. ఎందుకుండవు? ఉంటాయి. రైట్, చదవండి. ఆ తర్వాత తమ స్వకీయ దురాశలకు, అంటే వాళ్ళ హృదయంలో ఉన్న దురాశకి ఈ బోధ ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. బాగుందండి, భలే చెప్పాడండి, భలే చెప్పాడు. ఇక్కడ ఎవడైనా తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనాలి? నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొని మన ఉందయ్యా బైబిల్లో. అది నీ కోసం చెప్పిందే, చక్కగా తాగు అన్నాం అనుకోండి. ఏమంటే పాస్టర్ గారు వచ్చే సంవత్సరం కూడా మీరే రావాలండి మా దగ్గరికి అంటాడు. అబ్బబ్బా, నేను ఇంతకాలం ఇన్ని ప్రసంగాలు విన్నాను కానండి, ఇంత బాగా చెప్పినా నేను ఎక్కడ చూడలేదండి. ఎలాగా? బాగా, అంత బాగా అసలు ఎక్కడ చూడలేదండి. ఇంత బాగా చెప్పినండి. చాలా బాగా చెప్పారండి, అబ్బో సూపర్ అండి అని చెప్పేసి. ఏమండి, మీకేమైనా వీలుంటే నెలకోసారి వచ్చేయండి బాబు మా దగ్గరికి, మా సంఘాన్ని అంతటి నీ బోధతో నింపేయండి. మాకు ఇదే కావాలి. ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం అనమాట. వచ్చిన వక్రీకరించి, దేవుని మాటలను వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఏమవుతుంది? ఆ బోధ వాళ్ళకి నచ్చుతుందట. అందుకే అన్నాడు ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ పత్రిక, నాయనా జనులు హితబోధను సహించరు, వాళ్ళకి ఆరోగ్యకరమైన బోధ అక్కర్లేదు, మరి ఏం కావాలి వాళ్ళకి? అనారోగ్యకరమైన బోధే కావాలి. వాళ్ళ జీవితాల్లో ఆ స్వకీయ దురాశలు ఉన్నాయి. ఆ స్వకీయ దురాశలకు ఏ బోధ అనుకూలంగా ఉంటే ఆ బోధనే వాళ్ళు ఇష్టపడతారు, అలాంటి బోధలకే ఓటేస్తారు.
అంతేగాని యేసుక్రీస్తు అంతటి మహనీయుడు వచ్చి భూమి మీద నిలబడి చెబుతున్నా కూడా వీనిని సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమని అంటారు. ఏమంటే యేసుక్రీస్తును సిలువ వేయమని అన్నిసార్లు అనడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆయన బోధే. బోధ తప్ప మరొకటి ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయనట మొహమాటము లేని బోధకుడట, ఎవనిని లక్ష్య పెట్టని బోధకుడు ఆయన, ఎవనికి తల దించని బోధకుడు, ఎవని ముందు తల వంచని బోధకుడు, ఎవనికి భయపడని బోధకుడు. అలాంటి బోధకుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా నీవు మొహమాటము లేని వాడవనియు, నీవెవరిని లక్ష్య పెట్టని వాడవనియు మేము ఎరుగుదుము అంటారు. అలాంటి ఖచ్చితమైన బోధ చేశాడు. లేకపోతే వాళ్ళ గొవ్వలమ్మే వాళ్ళ గొవ్వలు పడదోయాలంటే, పావురాలమ్మే వాళ్ళ బల్లలు పడదోయాలంటే, అక్కడ ఉన్నటువంటి ఆ కట్టేసిన వాటిని ఏవైతే ఉన్నాయో పశువులు, వాటిని తోలేయాలి అంటే ఎన్ని గట్స్ కావాలండి? ఒక్కడే, మళ్ళీ బ్యాచ్ చేసుకుని వెళ్ళలేదు, ఒక్కడే వెళ్ళి వాటన్నిటినీ తోలేశాడంటే, నా దేవుని ఇంటిని వ్యాపార పుటిల్లుగా చెయ్యకుడి అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. అది వార్నింగ్. అది మీరు దేవుని సంఘాన్ని వ్యాపారాలమయం చేయకండి, దేవుని సంఘాన్ని వ్యాపారంతో నింపకండి. ఇది దేవుని సంఘం, దేవుని మందిరం, వ్యాపారం చేసే కేంద్రం కాదు. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి వాళ్ళందరినీ తరిమేశాడంటే ప్రభువు ఎంత గట్స్ కావాలి చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత బలమైన గుండె ఉండాలి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏకమై కుట్ర పన్నుతారని తెలిసినా కూడా, వీళ్ళందరూ ఏకమై ఆయనను చంప ప్రయత్నం చేస్తారని తెలిసినా కూడా ఆయన తాను ప్రకటించే సత్యం కోసం గట్టిగా నిలబడ్డాడు. ఆ స్పిరిట్ చూడండి ఎంత బాగుందో. అందుకే ఆ బోధకుడి బోధ నచ్చకపోవటం వల్లనే సమాజం అంతా ఏమైపోయిందట, ఆయనకి వ్యతిరేకం అయిపోయింది. వ్యతిరేకం అయిపోయి ఏమంటున్నారు? ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. కొన్ని వందల మందికి స్వస్థత అనుగ్రహించాడు, కొన్ని వేల మందికి ఆహారం పంచిపెట్టాడు, ఎంతోమందికి ఆయన ఉపయోగపడ్డాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు, గుడ్డి వారికి చూపు ప్రసాదించాడు, కుంటి వారిని కళ్ళ ముందే నడిపింపజేశాడు, చెవిటి వారికి చెవులు వినబడేలా చేశాడు, మోగవారిని మాట్లాడింపజేశాడు. అన్నిటికంటే గొప్పదైన బోధ చేసి వాళ్ళ హృదయాలకు అక్షయాహారాన్ని అందించాడు, వాళ్ళ ఆత్మీయ ఆకలిని తీర్చే ప్రయత్నం చేశాడు, వాళ్ళ హృదయాలలో ఉన్న చీకటిని తొలగించాడు, వాళ్ళ హృదయాలలోనికి వెలుగును తీసుకొచ్చి వెలుగును నింపేశాడు. ఇవన్నీ సమాజానికి క్రీస్తు చేసినటువంటి మేలులు. ఇన్ని మేలులు ఆయన దగ్గర పొందుకొని ఎవరు కావాలన్నారు? బందిపోటు కావాలన్నారండి వాళ్ళు. బందిపోట్లు ఎలా ఉంటారో తెలుసా? సాధారణంగా బందిపోట్లు అంటే దారి కాచి దొరికినట్టు చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోవటం, లేదా ఇళ్ల మీద పడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, పిల్లని పెద్దలని కనికరించకుండా చంపేసి వాళ్ళకున్నదంతా దోచుకుని వెళ్ళిపోవటం. వీళ్ళనే బందిపోటు దొంగలు అంటారు. అంటే దొంగతనం కోసం ఎంతమందినైనా హతమార్చేటువంటి కనికరం లేని, జాలి లేని, దయలేని, క్రూరత్వంతో నిండుకున్న వాళ్ళని బందిపోట్లు అంటారండి. ఇలాంటి వాళ్ళని కావాలని కోరుకుంటున్నారట. మాకు బరబ్బనే విడుదల చెయ్యండి. మాకు ఎవరు కావాలి? బరబ్బా, బందిపోటు కావాలి. యేసుక్రీస్తు వద్దు మాకు. ఎందుకు యేసుక్రీస్తు వద్దు? మా దురద చెవుల్లో బురద పోసే బోధ కాదైంది. మా దురద చెవులకు బురద బోధ కావాలి. ఆ బురద బోధ చేసేవాళ్ళు మాకు ఇష్టం తప్ప ఇలాంటి బోధకుడు మాకు వద్దని యేసుక్రీస్తుని తృణీకరించారు. మరి పౌలు గారిని తృణీకరించరా? తిమోతిని తృణీకరించరా? ఈరోజు ఎవరైనా సత్యం చెబుతుంటే వాళ్ళను తృణీకరించరా? ఖచ్చితంగా తృణీకరిస్తారు, ఖచ్చితంగా ద్వేషిస్తారు, ఖచ్చితంగా అవమానిస్తారు, ఖచ్చితంగా బాధిస్తారు, దుఃఖపడేలా చేస్తారు. ఇది వారి యొక్క నైజం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే
అసహ్యకరమైన వాటిని వాళ్ళ హృదయం కోరుకుంటుంది, ఆరోగ్యకరమైన వాటిని వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. చాలా దారుణాతి దారుణమైన రోగం ఇది, గుర్తుపెట్టుకోండి. పక్షవాతం కంటే, ఎయిడ్స్ కంటే, నిన్న మొన్న వచ్చిన కరోనా కంటే, లేదా క్యాన్సర్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే ఆ వ్యాధి ఏంటో తెలుసా? అసహ్యకరమైన వాటినేమో కోరుకోవడం, ఆరోగ్యకరమైన వాటినేమో తృణీకరించటం. చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఓ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకో. నీలో కానీ ఆ వ్యాధి ఉంటే కనుక నువ్వు ఎప్పటికీ నిత్య జీవానికి వెళ్ళలేవు. నీకెప్పటికీ నిత్య జీవితం లభించదు. ఎప్పటికీ మీ అందరి హృదయాలలో చాలామందికి చెడ్డవాటి పట్ల అపేక్ష, చెడ్డవాటి పట్ల కోరిక, చెడ్డవాటిని ప్రేమించటం, చెడ్డవాటికే దగ్గర కావాలనుకోవటం, చెడ్డవాటిని ఎంటర్టైన్ చేయాలనుకోవటం, చెడ్డదానిని తినాలనుకోవటం, చెడ్డదానిని తాగాలనుకోవటం, చెడ్డదానిని జీవితంలోనికి ఆహ్వానించాలనుకోవటం, ఆ చెడ్డ సుఖాలకు లొంగిపోవటం. ఇలా దేనినైతే చెడిపోయిన దానిని, పనికిరాని దానిని ఆహ్వానిస్తున్నావో ఖచ్చితంగా నీ జీవితం నాశనమే. ఇన్ ద సేమ్ వే, చెడ్డదానిని ఇష్టపడి, చెడ్డదానిని ప్రేమించి, చెడ్డదానిని కోరుకుంటున్న ప్రతి వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏమవుతాడు? నష్టపోతాడు. ఈ సమాజం ఏమి నేర్చుకుంటుంది రోజు రోజుకి అంటే, మీరు కావాలంటే చూడండి, మంచికి పబ్లిసిటీ తక్కువ, చెడ్డకు పబ్లిసిటీ ఎక్కువ. అవునా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? నో డౌట్ అందులో. మంచికి తక్కువ మంది ఆకర్షింపబడతారు, చెడ్డకి ఎక్కువ మంది ఆకర్షింపబడతారు. ఏంటిదంతా? ఆరోగ్యకరమైన బోధ చేసామనుకోండి, ఆదరించే వాళ్ళు తక్కువ. అనారోగ్యకరమైన కల్పనా కథలతో కూడిన అసత్య సంబంధమైన బోధ చేసామనుకోండి, ఆదరించేవాళ్ళు ఎక్కువ. ఏంటి వ్యత్యాసం అంటే, లోకమంతయు ఎక్కడ పడింది అంటున్నాడు బైబిల్లో. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఆ కింద పుట్టినోట్లో మూల భాషలో దుష్టుని యందు పడి ఉన్నదని అంటాడు. దుష్టుని యందు ఏమైందట? పడి ఉందట. లోకమంతయు నో డౌట్. మళ్ళీ ఎక్కడ పడింది అంటే దుష్టుని యందు పడింది. చెడ్డదానిని హత్తుకుంటారు, మంచి దానిని అసహించుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండిరా నాయన. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. మన ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. ఆ జీవించే కళ ఏంటి అంటే, చెడ్డదాన్ని అసహించుకో, మంచిదాన్ని హత్తుకో. మంచి ఎక్కడున్నా సరే కాపీ అయినా కొట్టేయి, లోపల పెట్టేయి. చెడ్డ ఎక్కడున్నా సరే దూరం పెట్టేయి, దగ్గర కూడా రానివ్వకు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. మంచి ఎంత దొరికితే అంత హత్తుకో, ఎవరు చెప్పినా విను, ఆ మంచిని ఆస్వాదించు, మంచిని అర్థం చేసుకో. మంచిగా నడుస్తావు, మంచిగా జీవిస్తావు, మంచిగా బ్రతుకుతావు. చెడ్డ ఎక్కడి నుంచి వచ్చినా సరే అసలు లోపలికి రానివ్వకు. అది వ్యక్తి అయినా, వాక్యమైనా, మాట అయినా, ఎవడైనా సరే, ఏదైనా సరే, అది చెడ్డ అంటే దాన్ని దూరం పెట్టేయి. మళ్ళీ దగ్గరికి ఎప్పుడు జీవితంలో రానివ్వకు, వెలివేసి పడేయి. మంచి అంటే గట్టిగా హత్తుకో, వదలకుండా హత్తుకో. మళ్ళీ వదిలేస్తే దొరకదేమో. అది వ్యక్తి అయినా సరే, మాట అయినా సరే, క్రియ అయినా సరే, ఏదైనా సరే, అది మంచిది అంటే దాన్ని గట్టిగా హత్తుకోమంటున్నాడు. చెడ్డది అంటే దాన్ని అసహించుకో అంటున్నాడు. ఏం చేయాలట? అసహించుకోవాలి.
కానీ ఈరోజు సమాజం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందండి? చెడ్డని హత్తుకుంటుంది, మంచిని మాత్రం ఏం చేస్తుంది? అసహించుకుంటుంది. అసహించుకుంటుంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో భక్తుడని పిలిపించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చెడ్డదాన్ని హత్తుకోలేదు, మంచిదాన్ని అసహించుకోలేదు. మళ్ళీ ఇంకో మాట చెప్తా, రాసుకోండి. బైబిల్ గ్రంథంలో చెడ్డవాడని పిలిపించుకున్న వాడెవ్వడు కూడా, భక్తిహీనుడని పిలిపించుకున్న వాడెవ్వడు కూడా మంచిని హత్తుకోలేదు, చెడ్డదాన్ని అసహించుకోకుండా ఉండలేదు. అర్థమైందా? చెడ్డదాన్నేమో హత్తుకున్నాడు, మంచిదాన్ని ఏం చేశాడు? అసహించాడు, తృణీకరించుకున్నాడు. వాడే భక్తిహీనుడు అయ్యాడు. మరి ఎవరు భక్తుడు అంటే, చెడ్డదానిని అసహించుకున్నాడు, మంచిదాన్ని ఏం చేశాడు? హత్తుకున్నాడు. వాళ్ళు ఏమయ్యారు? భక్తులయ్యారు. భక్తులు నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు, భక్తిహీనులు నిత్య వేదనను స్వతంత్రించుకున్నారు. రేపొద్దున్న మీరు కూడా అదే కేటగిరీలో ఉండబోతున్నారు. రెండిట్లో ఏదో ఒక కేటగిరీలో మీరు కూడా ఏమవుతున్నారు? ఉండబోతున్నారు. ఇది సత్యం. ఆ రెండిట్లో ఏదో ఒక కేటగిరీకి మీరు చెందిన వారు అవుతారు. ఇందుకు ఏ కేటగిరీకి చెందిన వారు అవుతారనేది మీ హృదయంలో మీరే ఈ రాత్రి డిసైడ్ చేసుకుని వెళ్ళిపోండి. ఎస్, ఇది నా కోసం కాదు, ఈ సభ మీకోసం. ఇక్కడ నేను మాట్లాడుతున్నది నా కోసం కాదు, మీకోసం, మీ మంచి కోసం, మీ జీవితాలు బాగుండాలని. మీరు మంచిని హత్తుకుంటే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది, మీ పిల్లలు కూడా బాగుంటారు. మీరు చెడ్డను హత్తుకుంటే మీరు పాడైపోతారు, మీ పిల్లలు పాడైపోతారు, మీ కుటుంబము పాడవుతుంది, మీ జీవితం టోటల్గా కొలాప్స్ అవుతుంది. అది జరగకూడదు. మంచిని హత్తుకుంటారా, చెడ్డను హత్తుకుంటారా, ఈ రాత్రే మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మరో మాట చూపిస్తా. భక్తులని చెప్పాను కదా, భక్తుల ప్రస్తావన తీసుకొచ్చాను కాబట్టి, చెడ్డను హత్తుకోవడం, మంచిని హత్తుకోవడం అన్న విషయంలో మీరు ఆలోచిస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి, ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు దేన్ని హత్తుకున్నారు చెప్పండి? మీరు తెలివైన వాళ్ళు కదా. దేన్ని హత్తుకున్నారు? చెడ్డదానిని హత్తుకున్నారు. అందుకని ఏం చేయబడ్డారు? భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై. ఎలా ఉంచుటకై అట? ఇక ముందు ఈ సొదొమ గొమొర్రా DNA ఎవళ్ళైనా ఉంటే, ఈ సొదొమ గొమొర్రాలకు ఉన్నటువంటి ఆ అజ్ఞాన సంబంధమైన, చీకటి సంబంధమైన కార్యక్రమాల్లోనికి ఎవడైనా దిగాలనుకుంటే, అలాంటి పాపిష్టి క్రియలే ఎవడైనా చెయ్యాలనుకుంటే, అలాంటి బుద్ధిహీనమైన బ్రతికే ఎవడైనా బ్రతకాలనుకుంటే, వాళ్ళకి ముందుకు మార్గదర్శకంగా వీళ్ళు ఉండడానికి, ముందుకు వాళ్ళకి దృష్టాంతంగా ఉండడానికి వాటికి నాశనం విధించాడట దేవుడు. వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇద్దరూ ఇక్కడ ఈ వచనాల్లో మనకు దొరికిపోయారు. ఎవరెవరు? భక్తిహీనులు, భక్తులు. భక్తిహీనులు దేన్ని హత్తుకున్నారు? టక్కని చెప్పండి. చెడ్డను హత్తుకున్నారు. భక్తిపరుడైన లోతు దేన్ని హత్తుకున్నాడు? అతని పేరే, అతనికి ఇవ్వబడినటువంటి ఆ బిరుదేంటి? నీతిమంతుడైన లోతు. ఏ లోతు? నీతిమంతుడైన లోతు. నీతిమంతుడైన లోతు ఎందుకు అయ్యాడంటే, అతడు మంచిని హత్తుకున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు అతడు మంచిని హత్తుకున్నాడు. కానీ మిగిలిన సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరూ దేన్ని హత్తుకున్నారు? చెడ్డను హత్తుకున్నారు. చెడ్డను హత్తుకోవటం వల్ల భస్మమైపోయారట. అగ్నిగంధకాలు కురిశాయి. ఒక్కడు కూడా తప్పించుకోలేకపోయాడు. ఎందుకు తప్పించుకోలేకపోయాడంటే, వాళ్ళ క్రియల ఫలితాన్ని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అది వాళ్ళ క్రియల ఫలితం, అది అనుభవించి తీరాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి నీతిమంతుడైన లోతు ఆ భయంకరమైన ఆ ఉగ్రత దినాన తప్పించుకోగలిగాడు. ఎందుకు తప్పించుకోగలిగాడు అంటే, అతడు హత్తుకున్న నీతి అతల్ని కాపాడింది. ఎస్, ఆ నీతి అతన్ని కాపాడింది. ఎవరికైతే ఆ నీతి లేదో అది కాపాడబడదు. వాళ్ళు
అందులో మునిగిపోతారు. ఉదాహరణకి మనం పడవ మీద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తాడు. లైఫ్ జాకెట్స్ ఎందుకో తెలుసా? లైఫ్ జాకెట్స్ మనం ఒకవేళ తప్పు జారి నీటిలో పడిపోయినా మనం మునిగిపోకుండా ఆ నీటికి బలైపోకుండా నీటిలో తేలియాడుతూ ఉండటానికి లైఫ్ జాకెట్స్. సో ఆ లైఫ్ జాకెట్గా లేదనుకోండి, మనం దేని మీద ఉన్నాం ప్రయాణం? దేని మీద ఉన్నాం ప్రయాణం? నీటి మీద. నీటి మీద లైఫ్ జాకెట్ ఉంటే నీటిని హత్తుకోకుండా తేల్తాం. ఒకవేళ మనకి లైఫ్ జాకెట్ లేకపోతే దేన్ని హత్తుకుంటాం? దేన్ని హత్తుకుంటాం? నీటిని హత్తేసుకుంటాం గట్టిగా. ఒకవేళ గట్టిగా నీటిని హత్తుకున్నాం అనుకో, ఏం చేస్తుంది నిన్ను? మరి బాగా హత్తుకున్నావు, లోపలికి రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకెళ్తుంది. మరి అంతే కదా. మరి గట్టిగా హత్తుకుంటే అరే పైన ఉంటే ఎలా, నన్ను లోపలికి తీసుకో అంటది. అప్పుడు ముక్కుల్లోంచి నోట్లోంచి అలా లోపలికి వెళ్తుంది. అప్పుడు పొట్ట బాగా ఉబ్బుతుంది, బరువు బాగా పెరుగుతావు, మెల్లిగా అలా కిందకి దిగుతావు. సో అంటే నువ్వు కూడా దాన్ని గట్టిగా హత్తుకున్నందువల్ల దాంతో ఏమైపోయావు? మమేకం అయిపోయావు, చివరికి చచ్చావు. అదే నీకు లైఫ్ జాకెట్ ఉందనుకో, నీటి మీదే ఉంటావు కానీ నీటిలో మునగవు. అర్థమవుతుందా? అలాగే లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. చెడిపోయిన ఈ లోకంలో చెడ్డను హత్తుకున్నావా, బాగా లోపలకు మునిగిపోతావు. లోపలకు మునిగిపోతే జరిగేదేంటి? ఏంటి జరిగేది? చావడమే. లోపలకు మునిగిపోతే చావడమే. అదే పైకి తేలేవనుకో బ్రతుకుతావు. ఈ చెడిపోయిన లోకాన్ని తేలుతూ దాటేయాలి తప్ప మునిగిపోకూడదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, తామరాకు బురదలో ఉంటుంది, ఆ తామరాకు మీద నీటి బొట్లు పడుతుంటాయి, నీటిలోనే ఉంటుంది అది, నీటి బొట్లు పడుతుంటాయి, కానీ ఒక్క నీటి బొట్టుకైనా తడిసిపోయినట్టు కనబడుతుందా? అందుకే పెద్దలు కూడా అరే బాబు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి రోయ్ అంటారు. ఎందుకంటారంటే తామరాకు మీద ఉన్న నీటి బొట్టు జారిపోయే విధంగా ఉంటుంది తప్ప దాన్ని అంటుకుపోయి దాన్ని తడిపేసే విధంగా ఉండదు. అది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కానీ ఎప్పుడు తడిసిపోదు. విచిత్రం. అది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కానీ దాని మీద ఉన్న ప్రతి నీటి బొట్టు కిందకలా చక్కగా కారిపోయి వెళ్ళిపోద్ది. అలాగే ఈ చీకటి లోకంలో సొదొమ గొమొర్రాలోనే ఉన్నాడు లోతు. నోట్ దిస్ పాయింట్. ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలోనే కాపురం ఉన్నాడు, సొదొమ గొమొర్రాలోనే బతుకుతున్నాడు. సొదొమ గొమొర్రాలోనే ఆయన ఆధార్ కార్డు ఉంది. ఎవరు ఆధార్ కార్డు? లోతు గారిది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసిపోలేదట. వాళ్ళు చేస్తున్న పనులకు బహుబాధపడేవాడట. ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న కార్యాలు చూసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తండ్రి, ఈ సొదొమ గొమొర్రాలో మేము కాపురం ఉంటున్నాం, నా కుమార్తెలు, నేను, నా కుటుంబం అంతా ఇక్కడే ఉంటున్నాం. చాలా క్రూరులైపోయారు ప్రభువా, వీళ్ళు చాలా భయంకరులైపోయారు ప్రభువా. వీరి సహవాసములో చేరకుండా నేను ఉండునట్లు, ప్రభువా వీరి దరిదాపులకు కూడా నేను వెళ్ళకుండునట్లు, ప్రభువా వీళ్ళ మార్గాల్లో నేను నడవకుండానట్లు నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. ఇక ఎప్పటికీ నేను ఇలాగే ఉండాలి. ఇది చాలా క్రూరమైన దినచర్య, ఇది చాలా క్రూరమైన పరిస్థితి. ఇలాంటి క్రూరమైన పరిస్థితిలో నేను దిగజారిపోకూడదని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి నీతిమంతుడు, బహు బాధపడిన నీతిమంతుడు. అందుకే అంత భయంకరమైన ఉగ్రత వచ్చినప్పుడు దేవదూతలు ఆయన ఎత్తి పట్టుకుని మరి సురక్షిత ప్రాంతంలో దింపేశారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నారు. అందుకే ఏది కాపాడిందే లోతుని? ఏది కాపాడింది? నీతి కాపాడింది. సొదొమ గొమొర్రా ప్రజలను ఏది చంపేసింది? ఏది చంపేసింది? చెడు చంపేసింది. చెడు చంపేసింది. నీతి కాపాడుతుంది, చెడు చంపేస్తుంది. అలా చెడ్డదాన్ని మీదేసుకు తిరుగుతావా ఎప్పటికైనా నష్టపోతావు. గుర్తుపెట్టుకో, చెడ్డదానిని అసహించుకున్నవాడు ఎప్పటికైనా నష్టపోతాడు. అది బోధ అయినా సరే పోతావు, అందులో డౌట్ ఏం లేదు. చెడ్డ బోధ, మంచి బోధ, చెడ్డ వ్యక్తి, మంచి వ్యక్తి. చెడ్డ వ్యక్తుల సహవాసంలో ఉన్నామంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. నాశనమే నాశనం. అందుకే దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అని చెప్పాడు అంత ఖచ్చితంగా. అందుకే
సో చెడ్డదాన్ని హత్తుకున్నావంటే నష్టపోతావు. చెడ్డ వ్యక్తి అయినా సరే, చెడ్డ గుంపు అయినా సరే, చెడ్డ వార్తలైనా సరే, చెడ్డ దృశ్యాలైనా సరే, చెడ్డ సినిమాలైనా సరే, లేకపోతే చెడ్డ వ్యక్తులు, చెడ్డ సహవాసాలైనా సరే, చెడ్డవి ఏవైనా సరే, దానివల్ల నువ్వు నష్టపోతావు. మంచి ఎప్పుడు నిన్ను పాడు చేయదు. మంచి ఎప్పుడు నిన్ను పాడు చేయదు. మంచివి ఉన్నాయి ఈ సమాజంలో, చెడ్డవే ఉన్నాయి. మనం రోజు పాటలు వింటూ ఉంటాం. అందులో చెడ్డ పాటలు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. బూతు పాటలు ఉంటాయి, బుద్ధి చెప్పే పాటలు ఉంటాయి. సో అందులో మంచివా చెడ్డవా, నిన్ను పాడు చేసేవా, నిన్ను బాగు చేసేవా? ఈ సమాజంలో ప్రతి దానిని అలాగే విశ్లేషణ చేయాలి. చాలా స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు, లోతుకి భక్తిహీనులకి తేడా తెలుసుకోమని. లోతు నీతిమంతుడు, మంచిదాన్ని హత్తుకున్నాడు, గొప్ప జీవితంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు చెడ్డదాన్ని హత్తుకున్నారు, చెడ్డ జీవితంలో ఉన్నారు. ఈ రాత్రి మీరు చాలా మంచి ప్రసంగాన్ని విన్నారు, మంచి ప్రసంగాన్నే విన్నారు. కానీ ఆ మంచి ప్రసంగాన్ని హత్తుకుంటారా హత్తుకోరా అన్నది మీ చేతుల్లోనే ఉంది. నేను మిమ్మల్ని చెడిపోమని చెప్పలా, నేను మిమ్మల్ని పాడైపోమని చెప్పలా. చాలాసేపు మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరు మౌనంగా వింటూ ఉన్నారు. ఎక్కడా కూడా మిమ్మల్ని నష్టపరిచే మాటలు చెప్పలేదు. నేను మిమ్మల్ని బాగు చేయాలన్న ఒకే ఒక్క సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి నిలబడ్డా. ఎందుకంటే మీరు నా క్రీస్తు రక్తంలో కడుగబడిన నా రక్త సంబంధులు గనుక, మీరు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు గనుక, నా అక్కలు, నా అన్నలు గనుక, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని గనుక, ప్రతి మాట మీకు ఉపయోగపడే మాట చెప్పాను తప్ప మిమ్మల్ని పాడు చేసే మాట చెప్పలా. పోనీ మిమ్మల్ని పాడు చేసే మాట ఏదైనా చెప్పాను అని మీరు అనుకుంటే మీరు వేదిక దగ్గరకు వచ్చి నన్ను నిలదీయొచ్చు, తప్పలేదు. ఎందుకు మమ్మల్ని ఇలా పాడు చేయడానికి మా ఊరు వచ్చావని, ఎందుకు మమ్మల్ని నాశనం చేయడానికి మా సంఘానికి వచ్చావని కొంతమంది అనుకుంటున్నారట కదా. అబ్బో ఆ సభలకు వెళ్ళకండి, మంచి మాటలు చెప్పేసి బాగు చేసేస్తారు మిమ్మల్ని. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైనా తోసేసేవి తన్నేసేవి ఉంటే అక్కడ పోండి, ఇబ్బంది ఉండదు. 4 తోపులు తోసేసి 4 తన్నులు తన్నేసి సాగనంపేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. సిగ్గుండాలి అలాంటి మాటలు చెప్పడానికి, సిగ్గుండాలి. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు సిగ్గుపడాలి. మనుషుల్ని మంచికి దూరం చేయకండి, చెడ్డకు దూరం చేయండి, బాగుపడతారు. అది అందరికీ ఇష్టమే. మంచికి దూరం చేయకండి. ఎందుకు మంచికి దూరం చేయొద్దు అంటే నాకు తెలుసా, ఈ సమాజంలో మంచి ఉన్నదే బాగా తక్కువయ్యా. ఈ సమాజంలో మంచికి నిలబడిన వాళ్ళే బాగా తక్కువ. ఈ సమాజంలో మంచిని బోధించే వాళ్ళే బాగా తక్కువ. చెడ్డని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చెడ్డ బోధలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కల్పన కథలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కల్పిత గాథలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కట్టు కథలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సత్యవాక్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతర పరిచితివా, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. వాళ్ళని అభ్యంతరపరచకండి అన్నాడు. కానీ మనం ఎలా తగలాడుతున్నాం? అమ్మ పెట్టదు, అడుక్కుని తిననివ్వదు. నీ బతుకు తగలడా. పెట్టు, మంచిని నేర్పించు, మంచిని బోధించు, మంచి మార్గంలో కనీసం ఒక్కరినైనా నడిపించు, అలాంటి ప్రేరణ పుట్టించు. అలా పుట్టించి చచ్చిపో. ఏదో ఒక రోజు అలాగే చచ్చిపోతావు. నువ్వు మంచిని హత్తుకున్నా చచ్చిపోతావు, చెడ్డను హత్తుకున్నా చచ్చిపోతావు. సొదొమ గొమొర్రా ప్రజలు చచ్చిపోయారు, ఒక రోజున లోతు గారు చచ్చిపోయారు. చావు ఎవరికైనా వస్తుంది, కానీ మంచిని హత్తుకుని చచ్చిపో, చెడుని కాదు. మంచిగా బ్రతికి చచ్చిపో. నిన్ను చూస్తే మంచి కనబడాలి, మంచి వాసన రావాలి, సువాసన రావాలి నీ హృదయంలో నుంచి. నిన్ను చూస్తే బతికితే ఎలా బతకాలయ్యా అనాలి. చెడ్డవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వకూడదు. మంచివాడు ఎక్కడున్నా సరే వాడిని ఒక్క క్షణం కూడా దూరం చేసుకోకూడదు. అలాంటి గొప్ప లక్షణం కలిగి ఉండాలి.
మంచిని నేర్చుకోండి, మంచిని హత్తుకోండి, మీరే బాగుపడతారు. ఒక్క సంవత్సరం నేను చెప్పింది చేసి చూడండి, సంవత్సరం తర్వాత మీరు ఆనిముత్యాల్లా మారిపోతారు. నిజం చెప్తున్నా. ఒక్క సంవత్సరం మంచికి హృదయంలో చోటు ఇవ్వండి, సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు తీసుకున్న ఆహారం మిమ్మల్ని ఎలా అయితే బలవంతులుగా చేస్తుందో, మీరు తీసుకున్న మంచి మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. కాబట్టి మంచిదాన్ని హత్తుకోండి నా ప్రియ సోదరి సోదరులారా. చెడ్డదాన్ని దూరం పెట్టేయండి, పనికి మాలిన దూరం పెట్టేయండి. వాళ్ళు వద్దు మనకి. వాళ్ళతో సహవాసం మంచిది కాదు, వాళ్ళతో కలిసి ఉంటే మంచిది కాదు. అది చెడ్డదా, చెడ్డవాడా, చెడ్డ సమాచారమా, చెడ్డ దృశ్యమా, చెడ్డ ఏదైనా సరే దాన్ని దూరం పెట్టండి. ప్రభు చెప్పిన మాటను అంగీకరించండి. మీరు మీ కుటుంబాలు బాగుపడాలని, చల్లగా ఉండాలని, ప్రభువులో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ మహాకృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలువబెట్టి ఎంత బలమైన వాక్యంతో మా హృదయాలు నింపారు తండ్రి. అందుని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న పిల్లలకు అవసరమైన ఆహారాన్ని అనుగ్రహించారు తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు ముట్టండి, వారి జీవితాలను వెలిగించండి, మీ కాపుదల ప్రసాదించండి, జ్ఞానంతో వివేకంతో నింపండి, అందరి జీవితాలు బాగుపడినట్లుగా సహాయం చేయండి, మీ కాపుదల ప్రసాదించమని, రేపు జరగబోతున్న సభను కూడా ఘనంగా జరిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.